సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఈ సంక్రాంతికి 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీ రాబోతుంది సార్. అయితే ఈ మూవీకి సంబంధించి 'దిల్ రాజు' గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అన్ని పెద్ద సినిమాల లాగానే ఈ సినిమాకు కూడా బెనిఫిట్స్ షోస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, ఉంటాయి అని కూడా ఆయన చెప్పడం చూస్తున్నాం. అయితే కొన్ని రోజుల క్రితం మనం సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాము. అప్పుడు కోమటిరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. బెనిఫిట్ షోలు తెలంగాణలో ఉండవు, మేము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు 'దిల్ రాజు' గారు ఈ విధంగా చెప్పడం కూడా ఒక చర్చకైతే దారితీసింది. అసలు బెనిఫిట్ షోలు తెలంగాణలో ఉన్నాయా? లేవా? మరి 'గేమ్ చేంజర్'కి ఇస్తారా? ఇవ్వరా? అని మీరేం చెప్తారు సార్? అంటే 'దిల్ రాజు' గారు ఆయన కేవలం నిర్మాతో లేకపోతే మరొకటో కాదు. ఇప్పుడు ఎఫ్‌డీసీ బాధ్యతల్లో ఉన్నాడాయన. ఓహ్! ప్రభుత్వం నియమించింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నాడాయన. హ్మ్. కాబట్టి ఒక రకంగా ప్రభుత్వంలో భాగం అయిపోయాడు ఇప్పుడాయన. హ్మ్. నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారో మరొకరో వీళ్ళు మాట్లాడిన మాటలు ఆవేశంలో మాట్లాడిన మాటలు తప్ప ఓకే. అధికారిక సమాచారం కాదది. ఇన్సిడెంట్ చూడగానే ఇన్‌స్టంట్ రియాక్షన్. ఆ ఇన్‌స్టంట్ రియాక్షన్‌లో భాగంగా ఆయన ఇలాంటి గొడవలొద్దు మనకి. అంటే మనం బెనిఫిట్ షోలకి వాటికి అనుమతి ఇవ్వటం వలన ఇలా జరుగుతోంది అనే పద్ధతిలో నడిచిందది. నిజానికి బెనిఫిట్ షో అనే కాదు, ఏ షో అయినా బెనిఫిట్ షో కాదు. మార్నింగ్ షో వేశారు అధికారికంగా. హ్మ్. హీరో వెళ్ళాడు, బయట నిలబడి చేతులు ఊపాడు. ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ అయితే సినిమాలు ఆపేస్తారా? ఆపేయలేరు కదా! అందుకని అధికారికం కాదది. అంటే ఏ సినిమాకైనా వెసులుబాటుని బట్టి వెళ్ళాలి. ఓకే. సో, బెనిఫిట్ షోలు రద్దు అనే కార్యక్రమం లేదిక్కడ. దీనివలన నిజానికి ప్రభుత్వానికి కూడా లాభమే. మొన్న వీళ్ళు 1200కి టికెట్లు అమ్మింది, ఆన్‌లైన్‌లో అమ్మిన వీటికి సంబంధించి హ్మ్. ట్యాక్సులు ప్రభుత్వానికి వెళ్ళుంటాయి కదా! అవును. వాళ్ళ వాటా వాళ్ళకి. సో, దీన్ని వదులుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధపడవు. సంక్రాంతికి అదొకటే కాదు కదా! బాలకృష్ణ గారి సినిమా ఉంది, వెంకటేష్ సినిమా ఉంది. ఈ సినిమాలన్నిటికీ కూడా ప్రీమియర్స్ పడతాయి. ఏదో మేరకు టికెట్లు కొంచెం పెంచి అమ్ముకుంటారు. ఇలా అమ్ముకోకపోతే వాళ్ళకి బయ్యర్స్‌కి వర్కౌట్ అవ్వట్లా. హ్మ్. ప్రభుత్వం గనక ఇలాంటివి తీసేస్తే బయ్యర్స్ సఫర్ అవుతారు. ఓకే. అందుకని బయ్యర్స్‌ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలేవి ప్రభుత్వాలు తీసుకోవు. హ్మ్. డెఫినెట్‌గా ఉంటాయి. ఆల్రెడీ 'గేమ్ చేంజర్'కి సంబంధించి అమెరికాలో మొదలైంది. ప్రీమియర్స్‌కి బుకింగ్స్ మొదలైనాయి. వాళ్ళు భారీగానే మార్కెటింగ్ చేస్తున్నారు. చాలా బిగ్ స్కేల్‌లో రీచ్ అయ్యాము అని కూడా చెప్తున్నారు వాళ్ళు. ఓకే. 'గేమ్ చేంజర్' సినిమాకు సంబంధించి. 'డాకు మహారాజు'కు సంబంధించి ఇంకా ఏమీ విడుదల కాలేదు కానీ 'గేమ్ చేంజర్'కి అయితే వాళ్ళు ఓవర్సీస్ బుకింగులు ప్రారంభించేశారు. హ్మ్. రెస్పాన్స్ కూడా బలంగా ఉందని చెప్తున్నారు. ఓకే. టైం లేదు, ఇంక దగ్గర పడుతోంది. దానికి సంబంధించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవి ఎలా ఆర్గనైజ్ చేయాలి, యుఎస్లో పెడుతున్నారు ఇప్పుడు హ్మ్. ఈవెంట్. హ్మ్. యుఎస్లో ఒక ఈవెంట్ జరగబోతోంది. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెడతారట మళ్ళీ. ఆల్రెడీ ఇంతకుముందు లక్నోలో జరిగింది. ఇప్పుడు ఇంకో చోట పెడతారు. ఆంధ్రాలోను తెలంగాణలోను కూడా పెట్టచ్చు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హడావిడి, హైప్ క్రియేట్ చేయటము, ఒక ఫీవర్ క్రియేట్ చేయటము, ఈ ఫీవర్లో భాగంగానే జనాల్ని ప్రవోక్ చేసి బుకింగుల వైపు నడిపించటము. ఇప్పుడు వాళ్ళు 1200కి టికెట్ అమ్మారు కాబట్టి వీళ్ళు కూడా 1200కి టికెట్ అమ్మాలంటే ఆ లెవెల్ ఫీవర్ క్రియేట్ చేయాలి. పుష్పకి అది చేయగలిగారు. ఇప్పుడు 'గేమ్ చేంజర్'కి కూడా అది డిజైనింగ్ జరుగుతోంది. అది అమెరికా ఈవెంట్తో మొదలవుతుంది. హ్మ్. డల్లాస్లో అంటున్నారు. డల్లాస్లో జరిగే ఈవెంట్ దగ్గర నుంచి ఫీవర్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని బీట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 2000 crore క్లబ్లో మేము చేరిపోయామన్న పద్ధతిలో పోస్టర్లు వేస్తున్నారు. హ్మ్. ఇలా ఆల్రెడీ పుష్ప సినిమా ఎంత డివైడ్ టాక్ ఉన్నప్పటికీ, ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ దానికి వసూళ్ల పరంగా అయితే స్ట్రాంగ్గానే నడిచింది. ఓకే. దానికి కారణం ఏమిటంటే సోలో డేట్లో సినిమా పట్టడం సమీప భవిష్యత్తులో, అంటే ఏ లాంగ్వేజ్లో కూడా దానికి పోటీ లేదు. హ్మ్.
అందుకని నడిచిపోయింది. హిందీ బెల్ట్లో కూడా దీన్ని అడ్డుకునే సినిమాలు ఏమి రాలేదు. నిజానికి అట్లీ సినిమా కొంచెం ముందు పెట్టి ఉంటే కనుక కొంత ఆపగలిగి ఉండేది ఆ సినిమా. హ్మ్. అది లేదు, అది 25వ తారీఖు క్రిస్మస్కి పెట్టారు. అవును. కాబట్టి గేమ్ చేంజర్కి ఆ సోలో డేట్ కాదు, అది పోటీలో ఉన్నాడు ఆయన. 3 సినిమాలతో పోటీ, దాంతోపాటు హిందీ బెల్ట్లో 3-4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అదే టైంలో. ప్రతి చోట పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గేమ్ చేంజర్. ఈ పోటీలో వాళ్ళ టార్గెట్ వచ్చి పుష్ప. ఓకే. పుష్ప 2ని ఏదో మేరకు రీచ్ అవటమో బ్రేక్ చేయటమో ఏదో చేయాలి. హ్మ్. అది ఊరికనే జరగదు, అది క్రియేట్ చేయాలి, ఆ లెవెల్లో రేట్లకు అమ్మాలి. ఇప్పుడు పుష్ప 2కి వచ్చిన డబ్బులన్నీ కూడా ఆ రేట్లకి టికెట్లు అమ్మటం, ఓవర్ షోస్ వేయటం, రాత్రి 9:30 నుంచి షోస్ వేసిన ఫలితం కదా. నైట్ ఆల్రెడీ 3 షోస్ పడిపోయినాయి. వాళ్ళు ఉదయం మార్నింగ్ 6 షో కూడా వాళ్ళు ప్రీమియర్ కింద కన్సిడర్ చేశారు. 9 నుంచి మామూలు షోస్ పడ్డాయి. అవును. అంటే దాదాపుగా 3 నుంచి 4 ఆటలు వాళ్ళు అదనంగా ఆడారు ఈ 1200 దీనిలో. అందుకని ఆ రెవెన్యూ వర్కౌట్ అయింది. అది మాత్రమే కాదు, టికెట్ల రేట్లు భారీగా పెంచారు. గతంలో సినిమాలకు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ వెసులుబాటు తీసుకుని పెంచారు. ఇప్పుడు దీనికి కూడా అలా పెంచాలి. పెంచితే తప్ప ఆ మార్కుని రీచ్ అవ్వలేదు. హ్మ్. అందుకని ఇప్పుడు రాబోయే గ్రాండ్ స్కేల్ సినిమాలన్నిటికీ ఇదే ప్రాబ్లం అవుతుంది. 700 రూపాయల టికెట్ మల్టీప్లెక్స్లోను, 350 రూపాయల టికెట్ సింగిల్ స్క్రీన్లోను పెడితే తప్ప పుష్ప రికార్డును కొట్టడం సాధ్యం కాదు. మామూలు రేట్లలో పెడితే అవ్వదు. అందుకని ఇవన్నీ చేయాలి. ఈ డ్రామాలన్నీ గేమ్ చేంజర్కి కూడా జరిగితే తప్ప వాళ్ళ కోరిక తీరదు. కాంపిటీషన్ దీనికి ఉంది కదా సార్ గేమ్ చేంజర్ కు. డాకు మహారాజు, అవును, సంక్రాంతి కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ దీనిలో పాల్గొంటూనే, ఈ పోటీలో పాల్గొంటూనే ఈ రేట్లని వర్కౌట్ చేసుకుంటూ హ్మ్. ఆడియన్స్ని థియేటర్లకు రప్పించి అప్పుడు మాత్రమే వాళ్ళు రికార్డు కొట్టగలుగుతారు. లేదంటే గేమ్ చేంజర్ అవదు. అది హ్మ్. గేమ్ చేంజ్ చేయాలి కదా గేమ్ చేంజర్. అవును. సో గేమ్ చేంజర్ అనేది టైటిల్ సార్థకత రావాలంటే వాళ్ళు 200 ఈ ప్రస్తుతం వీళ్ళు చెప్తున్నటువంటి 2000 కోట్ల వసూళ్లను మించి సాధించాలి. హ్మ్. సాధించాలంటే ఇవన్నీ చేయాలి, ఈ మ్యాజిక్లన్నీ చేయాలి. పుష్ప 2 టీం ఎంత కష్టపడిందో సినిమాని హైప్ క్రియేట్ చేయడానికి కావచ్చు. అయితే వీళ్ళు ఇప్పటి వరకు వ్యూహాత్మకంగా ఉన్నారు. సినిమా మీద ఓవర్ హైప్ క్రియేట్ చేయటం ఇబ్బంది పెడుతుందా అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు దిల్ రాజు గారు. హ్మ్. అందుకని కంటెంట్కి బైండ్ అయ్యి ఆ మేరకే ప్రమోషన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడనే మాట కూడా బయటికి వినిపిస్తోంది. ఓకే. అంటే దేవర స్ట్రాటజీ హ్మ్. అనుసరిస్తున్నాడు అనే మాట కూడా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు కుదిరే పరిస్థితి కాదు. ఇప్పుడు ఖచ్చితంగా హడావిడి చేయాలి. ఓకే. లేదంటే కనుక రేసులోకి తప్పుకోవాలి. హ్మ్. మేము పుష్పతో పోటీ పడే రేసులో లేము అని అంగీకరించాలి. హ్మ్. ఆయనేమో గ్లోబల్ స్టార్, వరల్డ్ మార్కెట్ టార్గెట్గా సినిమా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ అబ్రాడ్లో మొదలైపోయినాయి బుకింగ్స్. అలా మొదలవటం కాదు, ఇప్పటికీ తెలుగు సినిమా విషయంలో ఒక గందరగోళం ఉంది. అది ప్రపంచ భాషల్లోకి పంపవుతోందా లేదా అనే దానిలో క్లారిటీ ఇవ్వట్లేదు. హ్మ్. స్పానిష్, ఫ్రెంచ్ ఇలాంటి లాంగ్వేజెస్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలి కదా సినిమాని. రిలీజ్ చేసినప్పుడు అది గ్లోబల్ సినిమా అంటారు. హ్మ్. అలాంటి గ్లోబల్ సినిమాగా గేమ్ చేంజర్ని ఎవరన్నా ఎమర్జ్ చేసి ఈ నష్టాన్ని అక్కడ భర్తీ చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తాడా దిల్ రాజు అనేది చూడాలి. ఈ ప్రాబ్లం అయితే లేదు, రేట్లు పెంచుకుంటారు, ప్రీమియర్స్ వేస్తారు, హ్మ్. అవసరమైతే 6 గంటల ఆట నుంచి వేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఆయన ఎఫ్డిసి పదవిలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడటం అనేది ఆయనకి ఈజియెస్ట్ వే. హ్మ్. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఆయన వాహకం. అవును. మిగిలిన ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు దిల్ రాజు ద్వారా మాట్లాడాలి, గవర్నమెంట్తో మాట్లాడాలంటే. హ్మ్. కాబట్టి ఆయన ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి అంత ఈజీ, ఆయనకి పెద్ద కష్టమేం కాదు, అది తెచ్చేసుకుంటాడు. హ్మ్. ఉంటాయి, కోమటిరెడ్డి గారి మాటలు పట్టించుకోనక్కర్లేదు. ఓకే. ఈ సినిమాకి కూడా ఈ హడావిడి ఉంటుంది. డాకు మహారాజుకు కూడా బాలకృష్ణ ఇమేజ్ బూస్ట్ అయి ఉంది కాబట్టి హ్మ్.
డెఫినెట్గా దాన్ని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు బయ్యర్. ఓకే. ఈ విచిత్రంగా ఈ 3 సినిమాలకి, సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలకి వెనకాల ఉన్నది దిల్ రాజు గారే. 3 సినిమాలకి ఓకే. గేమ్ చేంజరు, సంక్రాంతి వారివే. హ్మ్. డాకు మహారాజు కూడా ఆయనే. ఓకే. ఆయనే డిస్ట్రిబ్యూటరు, బయ్యరు, వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయనే. హ్మ్. కాబట్టి 3 సినిమాలు ఆయనవే. అందుకని డెఫినెట్గా 3 సినిమాల మీద రెవెన్యూ భారీగా వసూలు చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఓకే. అందుకని జరుగుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.